మరి మిగతా ఆయుధాల గురించి మనం ఆలోచిద్దాం. దేవుడు మనకు అనుగ్రహించిన విలువైన ఆయుధాలు దేవుని వాక్యం, అలాగే ప్రార్థన. దేవుని వాక్యము ఒక వీరుని చేతిలో ఉన్నటువంటి ఖడ్గంతో సమానము. ఒక వీరుడికి, పోరాటం చేసే వీరుడికి ఖడ్గం ఎంత అవసరమో, శత్రువుతో పోరాడేటప్పుడు ఒక వీరుని చేతిలో ఖడ్గం ఎంత అవసరమో, అలాగే ఒక విశ్వాసి సాతానుతో పోరాడడానికి, శోధన జయించడానికి దేవుని వాక్యం అంత అవసరం. వీరుని చేతిలో ఖడ్గం, క్రైస్తవుని చేతిలో వాక్యం. చెప్పండి, దేవుని చేతిలో ఖడ్గం, క్రైస్తవుని చేతిలో వాక్యం. వీరుడు దేన్ని పట్టుకోవాలి అమ్మా? కత్తిని పట్టుకోవాలి, ఖడ్గాన్ని పట్టుకోవాలి. మరి క్రైస్తవుడు వాక్యాన్ని పట్టుకోవాలి. మరి మనం దెబ్బలాడేటప్పుడు కత్తిని పట్టుకుంటున్నామా లేకపోతే వాక్యాన్ని పట్టుకుంటున్నామా అనేది ఆలోచించుకోవాలి. మనం కత్తినో కర్రనో పట్టుకుని వెళ్ళవలసిన వారం కాదు, మనం వాక్యాన్ని పట్టుకుని వెళ్ళాలి. పేతురు యేసుక్రీస్తు వారిని అప్పగించే ఆ సమయంలో పేతురు ఏం పట్టుకుని వెళ్ళాడు? కత్తి పట్టుకుని వెళ్ళాడు. వెళ్ళి ఆ బంధించే ఆ యాజకుని యొక్క దాసుని చెవుని తెగ నరికాడు. అప్పుడు ప్రభు అన్నాడు, కత్తి పట్టినవాడు కత్తితోనే నశించిపోతాడు, ఆ కత్తి వదిలేయి అని. మనం కత్తితో పోరాడు వారము కాము, మనం పోరాడేది వాక్యంతో. ప్రభు యొక్క శిష్యులు కత్తితోనో, కత్తులతోనో, ఖడ్గాలతోనో పోరాటం చెయ్యరు. అందుకే కత్తి పడేయి అన్నాడు. ఆ తర్వాత దేవుడు, ప్రభు చెప్పాడు, వాక్యాన్ని పట్టుకో. కొలస్సీలకు రాసిన పత్రిక, అందుకే బైబిల్లో ఇలా ఉందండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1 స్తంభం వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నేను కనబడినప్పుడు ఎదురుకొచ్చాను. అన్న ఈ ఖాళీగా ఉంచుండి, ఎదురుకొచ్చి వాడిని లెగమన్నది నిన్ను కూర్చోమనడానికి కాదు, నువ్వు ఇలా వచ్చి, అక్కడ ఎవరు కనబడట్లేదు. అది వెరీ గుడ్. నేను మీకు కనబడుతున్నానో లేదో అని చూసుకొని దాన్ని బట్టి కూర్చోండి, పెద్ద ఇబ్బంది ఏం కాదు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రైట్ నేను తప్పు చెప్పాను, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అనుకుంటా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును ఇది తీసుకున్నాను. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని, ఏ వాక్యమును? జీవవాక్యమును చేతపట్టుకుని. లోకమందు అన్ని జనుల ఎదుట క్రైస్తవులు దేన్ని చేత పట్టుకోవాలి? ఖడ్గమును, జీవవాక్యమును. జీవవాక్యం అనే ఆత్మ ఖడ్గమును పట్టుకోవాలి క్రైస్తవు. అంతేగాని ఈ లోక సంబంధమైన కత్తినో కర్రనో పట్టుకుని పోరాటం చేసేవాడు కాడు. క్రైస్తవుడు జీవవాక్యాన్ని చేత పట్టుకుని పోరాటం చేసేవాడు. కనుక జీవవాక్యాన్ని చేత పట్టుకున్న దేవుని పిల్లలు ఎలా కనబడుతున్నారట? లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఏ క్రైస్తవుడైతే దేవుని వాక్యాన్ని చేతపట్టి ఆత్మీయంగా జీవిస్తాడో, ఆత్మీయంగా పోరాటం చేస్తాడో, సాతానుతోనూ తనని ఎదిరించే వారితోనూ శోధనలతోనూ ఆయా పరిస్థితుల్లో ఎవరైతే దేవుని వాక్యాన్ని చేతపట్టి వ్యవహరిస్తారో వాళ్ళు పరలోకం నుంచి దేవుడు చూసినప్పుడు ఎలా కనిపిస్తారట? జ్యోతులు అంటే నక్షత్రాలు అని అర్థం. మనం కింద నుంచి పైకి చూస్తే నక్షత్రాలు మనకు కనిపిస్తాయి.
కానీ దేవుడు పరలోకం నుంచి కిందకి చూస్తే మనం నక్షత్రాల్లా కనిపిస్తాం. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు అవి భూమి మీద ఉన్న నక్షత్రాలు ఏవి అన్నమాట. అయితే జీవ వాక్యమును చేత పట్టుకుని ఈ భూమి మీద జీవించేవారు దేవునికి కనబడే నక్షత్రాలు. చూడండి, వాళ్ళు అక్కడ 14వ వచనాలని చక్కగా ఉంటుంది. ఎవరు జీవవాక్యాన్ని చేతపట్టిన వారు? మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకును అనింద్యులైన దేవుని కుమారులు అగునట్లు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులు అయిన దేవుని కుమారులు అగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సమస్త కార్యాలను ఎవరైతే చేస్తారో, ఎవరైతే నిరపరాధులుగా ఉంటారో, నిష్కలంకులుగా ఉంటారో, అనింద్యులుగా ఉండి దేవుని కుమారులుగా సనుగులను సంశయములను లేకుండా సమస్తమైన దేవుని కార్యాలని జరిగిస్తారో వాళ్ళు జీవవాక్యాన్ని చేత పట్టుకొని ఈ భూమి మీద జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎవరికి కనబడుచున్నారు? పరలోకమందున దేవునికి, అలాగే అన్ని జనులకు కూడా మనం వెలుగుగా కనిపిస్తున్నాం. అన్ని జనులు చేసే పోరాటం లోక సంబంధమైంది, దేవుని పిల్లలుగా మనం చేసే పోరాటం ఆత్మ సంబంధమైంది. కనుక అన్ని జనులు ఎప్పుడు కూడా మన ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతారు. మన ప్రవర్తనే వారికి వెలుగు. మీరేంటి ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు, ఏంటి వీళ్ళేంటి ఇలా వ్యవహరిస్తున్నారు, వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు అని వారు మనల్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రభు మనకిచ్చిన ప్రవర్తన బట్టి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇలా జీవించాలి, ఇలా మాట్లాడాలని వాళ్ళు తెలుసుకుంటున్నారు. కనుక మనం వెలుగై ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అంటే చూసి నేర్చుకునేలా ఉన్నారు. అన్ని జనులు ఇలా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఇదిగో ఈ క్రైస్తవుని చూసి నేర్చుకోండి. ఈ విషయంలో ఇలా ప్రవర్తించాలి, గొడవల విషయంలో ఇలా ప్రవర్తించాలి, తప్పు చేసినప్పుడు ఇలా ప్రవర్తించాలి, లేకపోతే ధనం విషయంలో ఇదిగో నమ్మకంగా ఉండాలి, ఇదిగో పొదుపు చేసే విషయంలో ఇలా నమ్మకంగా ఉండాలి, పిల్లల్ని చూసుకునే విషయంలో ఇలా ఉండాలి, పిల్లల్ని పెంచే విషయంలో ఇది ఇలా ఉండాలి, జాబ్ చేసి ఉద్యోగం చేసే విషయంలో ఇదిగో ఇలా ఉండాలి, సహాయం చేసేవాళ్ళు ఇలా ఉండాలి అని సమాజం ఎవరిని చూసి నేర్చుకోవాలి అంటే క్రైస్తవుని చూసి నేర్చుకోవాలి. అది వెలుగై ఉండడం అంటే. నీవు వెలుగై ఉన్నావా? ఈరోజు నువ్వు జ్యోతి వలె కనిపిస్తున్నావా? అలా జ్యోతి వలె మనం కనపడాలి అంటే, నక్షత్రంలా మనం వెలుగుగా దేవునికి అన్ని జనుల వారికి కనిపించాలి అంటే మనం జీవవాక్యాన్ని చేతపట్టాలి. ఈ జీవవాక్యము మనల్ని శోధన నుంచి రక్షిస్తుంది. యాకోబు రాసిన పత్రికలోకి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. రైట్. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుట శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. కనుక దేవుని వాక్యమే మన ఆత్మల్ని రక్షించగలదు. శోధన నుంచి, మన మీద యుద్ధం చేస్తున్న సాతాను నుంచి, అతని శోధన నుంచి రక్షించగలదు. ఇక్కడ రాయబడిన ఆత్మరక్షణ ప్రారంభంలో మనం పొందిన ఆత్మరక్షణ గురించే కాదు. ఇది మాట్లాడుతుంది రక్షణ పొందిన వారితోన, ఆల్రెడీ పొందని వారితోన, పొందిన వారితో మాట్లాడుతున్నాడు. అమ్మా, పొందిన వారితోనే మాట్లాడుతున్నాడు. అలా ఆత్మలో రక్షణ పొందారు కదా, మళ్ళీ ఇంకా ఆత్మరక్షణ కొరకు
మీ ఆత్మను రక్షించే దేవుని వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించండి అని ఎందుకంటున్నాడు? ఆత్మ రక్షణ అనేది పొందటం, అది పొందుతూనే ఉండాలి. ఇక్కడ పొందడం, రక్షణ పొందడం అంటే ప్రొటెక్షన్, కాపుదల అని అర్థం. అంటే దేవుని వాక్యం నీ ఆత్మని, రక్షించబడిన నీ ఆత్మని మరలా నశించిపోకుండా కాపాడుతుంది అని అర్థం. అర్థమవుతుందా? ఏ వాక్యం వల్ల అయితే నువ్వు రక్షించబడ్డావో అదే వాక్యం నీ రక్షణ నువ్వు కోల్పోకుండా కాపాడుతుంది. ఈ వాక్యం వల్లే కదా నువ్వు రక్షించబడ్డావు. అవును, అదే వాక్యం నిన్ను రక్షణలో కాపాడుతుంది, సాతాను నుంచి కాపాడుతుంది, ఆ శోధన నుంచి కాపాడుతుంది, మిమ్మల్ని నిరాశ నిస్పృహల నుంచి కాపాడుతుంది, బాధల్లోంచి కాపాడుతుంది. ఒక భక్తుడు అంటున్నాడు, చాలా బాధల్లో ఉన్నాడంట ఒక భక్తుడు. దేవుని వాక్యం చదివినప్పుడు అతడు ఆదరించబడ్డాడట. అప్పుడు అతడు అంటున్నాడు, నేను బాధల్లో ఉన్నప్పుడు, నేను కృంగిపోయినప్పుడు తండ్రి నీ వాక్యమే నన్ను ఆదరించేను అని అనుభవాన్ని బట్టి చెప్తున్నాడండి. అంటే ఆ భక్తిపరుడు బాధల్లోకి వెళ్ళిపోయాడు. నిజంగా నేను చెప్తున్నాను, దాన్ని డిప్రెషన్ అంటారు. ఈరోజు ఇంగ్లీష్లో డిప్రెషన్ అంటారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వ్యక్తి మనుషులకు దూరం అయిపోతాడు, దేవునికి దూరం అయిపోతాడు. కనుక ఆ భక్తుడు ఆ బాధల్లో డిప్రెషన్లోనికి వెళ్ళి దేవునికి దూరం అయిపోకుండా ఆ రోజు దేవుని వాక్యం ఆయన్ని ఆదరించింది. నేను అడుగుతున్నాను, ఒకవేళ ఆ రోజు ఆ దేవుని వాక్యం ఆయన్ని ఆదరించకపోతే ఆ బాధల్లో అలాగే వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనుషుల్ని నమ్మలేడు, దేవుణ్ణి కూడా నమ్మలేడు. అతని ఆత్మీయ జీవితాన్ని కాపాడింది ఎవరన్నమాట ఆ రోజు? ఖచ్చితంగా దేవుని వాక్యమే. నీ వాక్యమే నన్ను ఆదరించు. ఇదిగో నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను అంటాడు. కీర్తనల గ్రంథం తీద్దాం ఒకసారి, 119వ అధ్యాయం, 119. నూట 19, 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఒక విశ్వాసి తన హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకుంటే ఆ వాక్యం అతన్ని పాపం చేయకుండా ఆపుతుంది. ఒక విశ్వాసిని పాపం చేయకుండా ఆపేదేంటి? హృదయంలో ఉన్న దేవుని వాక్యం. అందుకే బైబిల్లో ఉన్న మాటలు ఎక్కడికి వెళ్ళాలి? హృదయంలోకి వెళ్ళాలి. ఒకడు ఒక స్త్రీని మోహపు చూపులతో చూచువాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచరించుచున్నాడనే మాట మన హృదయంలో ఉందగనకే ఈరోజు మనం ధైర్యంగా అలా చూడలేకపోతున్నాం. అలా చూసినప్పుడు ఏమనుకుంటున్నాం? ఇది మోహపు చూపు, ఇది కూడా వ్యభిచారంతో సమానం కనుక చూడకూడదు అలాగా అనుకుంటాం. ఎవరు ఆపుతున్నారు మనల్ని? మోహపు చూపులు చూడకుండా ఎవరు ఆపుతున్నారు? మన హృదయంలో ఉన్న దేవుని వాక్యం. ఒకవేళ ఆ మాటే, ఆ యేసుప్రభు అన్న మాటే మన హృదయంలో లేదనుకోండి, మనకు తెలియదు అనుకోండి, చూస్తే ఏమవుతులే, చేస్తే తప్పు కానీ చూస్తే తప్పే ఉందిలే అనుకుంటాం. అలా విశ్వాసి దారి తప్పే అవకాశం ఉంటుంది. అలా దారి తప్పకుండా, పాపం చేయకుండా మనల్ని ఆపాలి అంటే అది మన వల్ల ఇది కాదు. మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే ఆ వాక్యమే మనల్ని ఆపుతుంది. ఇక 9వ వచనం చూద్దాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. రైట్. అది యవనస్తుడైనా పెద్దవాడైనా ఏ విశ్వాసైనా తన నడతలను ఎలా శుద్ధిపరుచుకుంటాడు? ఒకడు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే అతడు తన నడతల్ని శుద్ధి చేసుకోవచ్చు. ఒక విశ్వాసి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే తన నడతలు శుద్ధి అవుతాయి. ఎందుకని? దేవుని వాక్యం నిర్మోహటంగా చెప్పుతుంది, నువ్వు చేసేది తప్పు,
నువ్వు కోప్పడింది తప్పు, నువ్వు మాట్లాడిన మాట తప్పు, నువ్వు చేసిన మాట తప్పు, నువ్వు తలంచిన తలంపు తప్పు, నువ్వు వెళుతున్న మార్గం తప్పు, డబ్బు విషయంలో నువ్వు చేసేది తప్పు అని మనం ఏమైతే తప్పులు చేసామో అవన్నీ కూడా మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఏం తప్పులు చేస్తున్నామో, మనం చేసే వాటిలో ఏమేమి తప్పులు ఉన్నాయనేది దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చూసుకోకపోతే ఎవరికి తెలియదు. నా ముఖం మీద మొటిమలు ఉన్నాయా, ఎక్కడున్నాయి, మచ్చలు ఎక్కడ ఏర్పడ్డాయి, లేదా మరక ఎక్కడ ఏర్పడింది అనేది అద్దం ముందుకెళ్ళి జాగ్రత్తగా చూసుకోకపోతే నా ముఖం మీద ఏమున్నాయో నాకు తెలీదు. అలాగే ఒక విశ్వాసి దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చూసుకోకపోతే నేను ఎలా ఉన్నాననే విషయం నాకు తెలియదు. మన లోపాలు, మన పాపాలు, మన బలహీనతలు, మనకున్నటువంటి దోషాలు బయటపడాలి అంటే, మనకి కనపడాలంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పు చేస్తామని మనల్ని హెచ్చరించేది దేవుని వాక్యం కనుక ఆ తప్పుని సరిదిద్దేది కూడా ఎవరన్నమాట? దేవుని వాక్యం. చూడండి దేవుని వాక్యం ఎన్ని పనులు చేస్తుందో. నేను బాధల్లో ఉన్నప్పుడు నన్ను ఆదరిస్తున్నది, నేను తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని నన్ను సరిదిద్దుతున్నది. అలాగే కొన్ని సమయాల్లో నాయనా ఇది పాపం, ఈ చేయకు అని నన్ను ఆపుతున్నది. అబ్బా, ఒక విశ్వాసికి దేవుని వాక్యం ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందంటే, ఇటు లోక సంబంధమైన బాధల్లో ఉన్నప్పుడు నన్ను కాపాడుతుంది, నన్ను ఆదరిస్తుంది. చాలామంది విశ్వాసుల్ని ఆదరించిన మాట ఒకటి చెప్పమంటారా? నిన్ను విడువను ఎడబాయను. ఎంత మంచి మాట అండి. 2000 సంవత్సరాలు అవుతుంది, అంతకు ముందు నుంచే ఉంది ఇది. ఈ మాట కొన్ని వేల సంవత్సరాలుగా ఎంతమందినో ఆదరిస్తున్న మాట. ఒకే ఒక్క మాట, చిన్ని మాట, నిన్ను విడువను ఎడబాయను. అంటే నీతోనే ఉన్నానయ్యా, ఒక నీ తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదాను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మాటలన్నీ కూడా దేవుడు మనల్ని, ఈ మాటలన్నీ కూడా గాయపడిన విశ్వాసుల్ని ఆదరిస్తున్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళు మీరు చూశారు కదా. భక్తిగా జీవించిన వాళ్ళు కూడా శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. అప్పుడు వాళ్ళు కూడా కలవరపడతారు, వాళ్ళు కూడా బాధపడతారు. అలా బాధపడిన సమయంలో వారిని ఆదరించింది దేవుని వాక్యం. పాపం చేసినప్పుడు సరిదిద్దినది దేవుని వాక్యం. పాపం చేయకుండా అనేక మంది దేవుని పిల్లల్ని ఆపింది దేవుని వాక్యం. అందుకే యాకోబు గారు అంటున్నారు, మీ ఆత్మలను రక్షించే ఈ వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించండి. ఒక విశ్వాసికి దేవుని వాక్యం ఎంత అవసరమో మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యం ఎంత అవసరం అనేది మీకు అర్థమవుతుందా? అది మీకు అర్థమైతే దేవుని వాక్యాన్ని రోజు చదవండి, క్రమంగా చదవండి. ఒక రోజు మర్చిపోయినా పర్వాలేదు, రోజు చదవడం. అలా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎలా అలవాటు అవ్వాలంటే మార్నింగ్ లేకగానే టీ తాగాలని ఎలా అనిపిస్తుందో అలాగే ఈరోజు బైబిల్ చదువుకుని ప్రారంభించాలి అన్నట్టుగా అయిపోవాలి. టీ మనకి ఎలా అలవాటు అయిందో, కాఫీ మనకి ఎలా అలవాటు అయిందో, అలాగే బైబిల్ చదవడం కూడా మనకి అలవాటు అవ్వాలి. భోజనం 12 గంటలు అవగానే, 1 గంట అవగానే మనకి బెల్ కొడుతుంది. ఏమని? భోజనం చేయమని. అలాగే మనకు కూడా బెల్ కొట్టాలి ఆత్మలో. ఏమని? 12 గంటలు అవగానే కాస్త వాక్యం చదవాలి అని. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. కనుక ఈ ప్రవచన వాక్యాన్ని చదవమని దేవుడు చెప్తున్నాడు. ఎవరు ధన్యులు? మొదట చదివిన వాడు, తర్వాత గైకొనవాడు. అసలు నువ్వు గైకొనాలంటే ముందు చదవాలి కదా.
వాక్యం మొదట నిన్ను ఆదరించాలంటే ఏమ్మా, వాక్యం బాధల్లో ఉన్న మిమ్మల్ని వాక్యం ఆదరించాలంటే బైబిల్లోంచి ఇలా బయటకు వచ్చేసి ఇలా నీ కళ్ళ ముందుకేం రాదు కదా. మరి ఎలా నిన్ను ఆదరించాలంటే నువ్వే బైబిల్ దగ్గరికి వెళ్ళి బైబిల్ని ఏం చేయాలి? ఓపెన్ చేయాలి. నన్ను ఒకరోజు ఒక మాట చాలా గాయపరిచింది. కొన్ని మాటలు చాలా కటువుగా ఉంటాయి. మరి అవతల వాళ్ళు కాస్త తొందరపడో లేదంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు మాట్లాడేస్తారు. కానీ ఆ మాట చాలా లోతుకెళ్తుంది. ఎందుకు ఇలా అన్నారు అని కాస్త అవమానంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, డిప్రెషన్గా ఉంటుంది. అలాగా ఒకరోజు నా హృదయం గాయపడింది. ఎంతకీ మానట్లేదు, బాధగానే ఉంటుంది. ఏం చేయాలని ఇక ప్రార్థన చేసుకుని వాక్యం తీశా. యోబు గ్రంథంలో యోబు గ్రంథము ఒక వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. దేవుని వాక్యం నన్ను ఆదరిస్తుందేమో అని ఇలా తీసాను. ఏదో వచ్చింది, అది యోబు గ్రంథం వచ్చింది. అది 5వ అధ్యాయం వచ్చింది. 18వ వచనం నుంచి చదువుతాం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఇప్పుడు నాకు గాయం అయింది కదా, ఎక్కడ? హృదయంలో. నన్ను ఒక ఆయన ఒక మాట అని నా హృదయాన్ని కోసేశాడు. నాకు ఇక్కడ గాయమైంది. ఇప్పుడు గాయం అయింది కదా, ఆ గాయాన్ని నేను కడతాను. 6 బాధల్లో నుండి. అంటే గాయం చేసింది ఎవరు? ఆయన గాయం చేశాడు. అదే ఒక సహోదరుడు నన్ను గాయం చేశాడు. కానీ అతన్ని అలా అనుమతించింది ఎవరో? దేవుడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ విషయం మనకు అర్థమవుతే మనం ఎవరి మీదనో సనుక్కోం, మనం ఎవరి మీదనో కూడా అనుకోం. ఒక మాట మనల్ని గాయపరిచిందంటే దాన్ని అనుమతించిన వాడు దేవుడే. ఎందుకో? నీ హృదయం గాయపడాలని. నీ హృదయం ఎందుకు గాయపడాలి? నిన్ను సరిదిద్దాలని, నీ ఓపికని నీ సహనాన్ని పరీక్షించాలని. ఓపిక సహనం అనేది ఎలా వస్తుంది? నేర్చుకుంటేనే వస్తుంది, అభ్యాసము వలన వస్తుంది. అందుకే దేవుడు కొన్నిసార్లు కఠినమైన మాటలకి, వేధింపులకి, కొన్ని సమస్యలకి దేవుడు విశ్వాసిని అనుమతిస్తాడు. వాటి గుండా ఓపికని సహనాన్ని నేర్చుకోవాలి. రైట్, కిందకి వెళ్దాం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. మీరు చెప్పండి, అసలు నాకు ఎలా ఉంటుందో చెప్పండి. ఆ రోజు ఆశ్చర్యపోయానండి నేను నిజంగా. మరి మీకు ఎలా ఉందో తెలియదు, కానీ నాకు ఆ రోజు నా నొప్పికి, ఆ బాధకి అలా ప్రార్థన చేసుకుని వాక్యం తెరవగానే ఈ మాట వచ్చింది. ఈ మాట కనపడింది. ఆ సమయంలో నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ చిన్ని విషయంలో కూడా నేను బాధపడుతుంటే తన వాక్యం ద్వారా ఆదరించడానికి దేవుడు ఎంత సంసిద్ధంగా ఉన్నాడు. అసలు నా బాధ ఏంటో, నేను పడే బాధ ఏంటో అది దేవునికి తెలుసో తెలీదో, లేదా పట్టించుకుంటాడో లేదో. ఆయన అంత పెద్ద ఆయన కదా. మరి ఆయన దృష్టిలో నేను ఎంత అల్పుణ్ణి, నాకున్న చిన్న బాధ ఆయన దృష్టిలో ఎంత చిన్నది. దాని గురించి ఆయన పట్టించుకుంటున్నాడో లేదో తెలియదు అని మనం అనుకుంటున్నాం. కానీ చూడండి, ఆ రోజు నేను అలా నలిగిపోతూ ఉంటే వాక్యం నన్ను ఆదరిస్తుందేమోనని ఇలా తీసి చదువుతుంటే ఆ మాటలో వచ్చిందండి, నోటి మాట వలన కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయి. ఈ మాట నన్ను ఆదరించింది. వెంటనే మోకరించి ప్రార్థన చేసుకుని, థ్యాంక్స్ ప్రభువా, నీ వాక్యం ద్వారా నువ్వు నన్ను ఈరోజు నన్ను ఆదరించావు. లేదంటే కొంచెం నేను గాయపడేవాడిని. కానీ అలా ఆ నోటి మాట వలన కలిగిన నొప్పితో బాధపడుతున్న నన్ను దేవుడు ఈ వాక్యం ద్వారా ఆదరించాడు. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ఆ రోజు అంటే ఎవరి గురించో ఎందుకు, నా గురించే ఒక ఉపమానం నా గురించి ఒక ఉదాహరణగా చెప్తున్నాను.
కొన్ని సమయాల్లో దేవుని వాక్యం ఒక రోజున ఈ దేవుని వాక్యమే నన్ను ఆదరించి. ఒక సహోదరి చెప్తున్నారు, చాలా బాధల్లో ఉన్నప్పుడు నేను బైబిల్ గ్రంథం తీసి చదివినప్పుడు ఒక వాక్యం నన్ను ఎంతగానో ఆదరించింది అని. నాకు తెలుసు మీలో చాలామందికి ఆయా సందర్భాల్లో ఇక బాధల్లో ఉన్నప్పుడు అలా కాస్త బైబిల్ తీసి చదివినప్పుడు ఆ వాక్యం మిమ్మల్ని ఆదరించి ఉంటుంది. ఏదో వాక్యం మిమ్మల్ని ఆదరించే ఉంటుంది కదా. మరి వాక్యం మనల్ని ఆదరిస్తున్నప్పుడు, వాక్యం మనలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నప్పుడు, వాక్యం మనల్ని, మన బుద్ధిని సరిచేస్తున్నప్పుడు, వాక్యం మనల్ని అనేకమైన పాపాలు చేయకుండా కాపాడుతున్నప్పుడు, ఇంతగా వాక్యం ఉపయోగపడుతుంటే మరి ఎందుకు మనం తీసి చదవట్లేదు? సోమరితనం మనందరిలో ఉన్న ఒక దౌర్భాగ్యమైన నిర్లక్ష్యం ఏంటంటే సోమరితనం. మనకి దేవుని వాక్యాన్ని చదవలేని సోమరులము మనమందరం కూడా. అందుకే ఈరోజు ఆత్మీయ దారిద్ర్యతను అనుభవిస్తున్నాము. దేవుని వాక్యాన్ని చదివే విషయంలో బైబిల్ తీయడానికి సోమరితనం, బైబిల్ తీయడానికి ఫోన్ అడ్డొస్తుంది, బైబిల్ తీయడానికి భోజనం అడ్డొస్తుంది, బైబిల్ తీసి చదవడానికి, కింద కూర్చుని చదవడానికి కాళ్ళు నొప్పులు వస్తాయి, బైబిల్ చదవడానికి మనకి సమయం ఉండదు, బైబిల్ చదవడానికి ఏంటో నడినెత్తి నుంచి పాదముల వరకు ఏదో నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి మనకి. సోమరులం. అది టీవీ పెట్టుకుని చూడడానికి యాక్టివ్గా ఉంటాం, ఫోన్ చూడడానికి యాక్టివ్గా ఉంటాం, భోజనం చేయడానికి యాక్టివ్గా ఉంటాం, మనం పనులు చేసుకోవడానికి యాక్టివ్గా ఉంటాం. కానీ దేవుని వాక్యం తీసి చదవడానికి మాత్రం మనం కదలలేం. ఆ బైబిల్ దగ్గరికి చెయ్యాలతో తీసుకోబుద్దు, ఓపెన్ చేయలేం. చేసిన 2-3 వచనాలు చదవగానే నిద్ర వచ్చేస్తుంది. దీన్ని ఆత్మీయ సోమరితనం అంటున్నారు. సామెతల గ్రంథంలో ఒక మంచి మాటను చూద్దాం. సామెతల గ్రంథము 1 ఇక్కడ సోమరితనం వల్ల లేమి కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మాట గురించి నేను వెతుకుతున్నాను. నేను ఈ వాక్యాన్ని సిద్ధపడలేదు. సరే, నేను మరొక విషయాన్ని ఇండైరెక్ట్గా ఉంది, అది అదన్నా చదువుతాం. 24వ అధ్యాయము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 33-34. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట. అంటే సోమరితనం వల్ల 34వ వచనం, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తుకొని వచ్చును.
ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. ఈరోజు ఈ లోకంలో చాలామంది దారిద్ర్యతని, లేమిని అనుభవిస్తానికి కారణం కొన్ని గృహాల్లో పురుషులు సరిగ్గా కష్టపడకపోవడం, త్రాగటం, త్రాగిపోయి పనికి వెళ్ళకపోవడం, తినటం, త్రాగటం, పనికి వెళ్ళకపోవడం, సోమరితనంగా ఉండడం వల్ల ఎలా కొన్ని కుటుంబాలు భార్య ఏమో ఏమీ చేయలేక, ఇక చేసేదేం లేక పిల్లల గురించి అయినా ఏదన్నా పాకి పని లేదంటే వెట్టి చాకిరి పని ఏదన్నా చేసుకుని ఆ పిల్లలకి ఏదో పోషించటం, ఇలాగ కొన్ని కుటుంబాలు దారిద్ర్యతను అనుభవిస్తున్నాయా లేదా? అలాంటి కుటుంబాలు మీరు చూసినప్పుడు ఏమనుకుంటున్నారు? అయ్యో ఏంటి బాధ్యత లేని ఈ సోమరిపోతూ ఈ భర్త వల్ల ఆ భార్య పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఈ కుటుంబం కరువుతో ఉంది, ఈ కుటుంబం లేపుతో ఉంది, ఎందుకు ఇలా ఉందని మీరు బాధపడుతున్నారు. ఈరోజు భారతదేశంలో అనేకమైన కుటుంబాలు లేమితోనూ దారిద్ర్యతలోనూ ఉండడానికి కారణం అనేక మంది భర్తలు, కుటుంబ యజమానుల యొక్క సోమరిపోతుతనం వల్ల. ఇక మన విషయానికి వద్దాం. ఇది నేను ఏ కోణంలో తీసుకున్నానంటే, రైట్, ఈరోజు అనేక మంది విశ్వాసులు లేమిలోనూ దారిద్ర్యతలోనూ ఉన్నారంటే కారణం ఆత్మీయ సోమరితనం. ఆత్మీయమైన సోమరితనం మనలో అందరూ పనులకు వెళ్తున్నారు, జాబులకు వెళ్తున్నారు, మరి చక్కగా వంటలు చేస్తున్నారు, బట్టలు ఉతుకుతున్నారు, గిన్నెలు తోముతున్నారు, అన్ని పనులు మంచిగానే చేసుకున్నారు, పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, ఫస్ట్ ర్యాంక్ నాకే కావాలని పోటీ పడి చదువుతున్నారు. కానీ నేను అడుగుతున్నాను, బైబిల్ని ఎంతవరకు చదువుతున్నారు? కానీ అన్ని విషయాల్లో పోటీ పడి పనిచేసే మనం దేవుని వాక్యం విషయంలో మాత్రం, చదివే విషయంలో మాత్రం ఏమీ కదలలేని వారు, చదవలేని వారుగా మనం. అందుకే లేమి పరిగెత్తుకుంటూ మన మీదకి వస్తుంది, అందుకే దారిద్ర్యత మనల్ని ఆవరిస్తూ ఉంది. అందుకే ఈరోజు మనం ఆత్మీయంగా దరిద్రులుగా లేమితో ఉన్నామంటే కారణం సోమరితనం, బైబిల్ చదవలేని సోమరితనం. మీరు సామెతల గ్రంథాన్ని మీరు చూసినప్పుడు ఆ కోణంలో చదవండి. చాలా ఇప్పుడు నాకు కనపడలేదు కానీ చాలా రెఫరెన్సులు. సోమరితనము అని అంటే అలా ఊహించుకోండి. సోమరితనం అంటే మన ఇంటి పక్కన ఉన్నాడు, అది ఆయన తాగుతాడు, తిరుగుతాడు, పనికి వెళ్ళడు, ఆయనకి అనుకోకండి. మనలో కూడా ఒకడు ఉన్నాడు. ఎవడాడు? సోమరిపోతు ఒకడు ఉన్నాడు. ఎవడాడు? బైబిల్ చదవని సోమరిపోతు, మోకరించి ప్రార్థన చేయలేని సోమరిపోతు, దేవుని సన్నిధికి వెళ్ళలేని సోమరిపోతు ఒకడు ఉన్నాడు. వాడి గురించి ఆలోచించండి, వాడి కోణంలో ఆలోచించండి. నేను సామెతల గ్రంథాన్ని చదివినప్పుడు ఎక్కడి నుంచి అలాగే చదవాలనుకుంటున్నాను. సోమరి అనగానే అప్పుడు నాలో ఉన్న సోమరితనాన్ని చూసుకోవాలి అనుకుంటున్నాను. ఆత్మలో ఉన్న సోమరిపోతు ఒకడు ఉన్నాడు, వాడికి మాటలు వర్తించండి. ఈరోజు మన ఆత్మీయంగా పేదవాళ్ళుగాను, దారిద్రులుగాను, లేమివారిగా ఉన్నామంటే కారణం దేవుని వాక్యాన్ని చదవలేని సోమరిపోతులుగా ఉన్నాం. సరే, ముందుకు వెళ్దాం.